This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, ప్రత్యేకించి శ్రావణ మాసంలో ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తుంటాం. కానీ అమ్మవారితో పాటు ఈ మాసంలో శివయ్యను కూడా మనం మంచిగా చక్కగా ఆరాధించామంటే మంచి శుభ ఫలితాలు పొందవచ్చు అంటుంటారు కదా. మరి ఎలా స్వామివారిని ఆరాధిస్తే గనక మంచి ఫలితాలు పొందొచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివారాధన అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఆరాధన. ఆయన అనుగ్రహం కోసము పరితపించేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన కనుచూపు పడితే చాలు మన జీవితము జన్మధన్యమైపోయేటటువంటి పుణ్యమైనటువంటి అవకాశాలు ఆయన అనుగ్రహం చేత కలుగుతాయి. మానవ జీవితాన్ని మలుచుకోవడానికి ఈ శ్రావణ మాసం విశేషమైనటువంటి మాసంగా చెప్పడం జరిగింది. అయితే శ్రావణ మాసంలో విశేషంగా శివారాధన అనేటటువంటిది పెట్టింది పేరు. శ్రావణ మాసం వచ్చింది అంటే దేవాలయాలన్నీ కూడా, శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడేటటువంటి సమయం ఈ శ్రావణ మాసం. అనేక పురాణాలలో, ఇప్పుడు శివపురాణం తీసుకున్నా, స్కాంద పురాణం తీసుకున్నా, మార్కండేయ పురాణం తీసుకున్నా, ఒక్కొక్క పురాణంలో శివుడి యొక్క మహత్యం గురించి, శివుడి యొక్క లీలల గురించి విశేషంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ శివారాధన చేసేటటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే గనక, పూర్తిగా శివుడిపై తమ యొక్క అంకిత భావం పెట్టి మనసా వాచా కర్మణ శివుని ఎవరైతే ప్రేరేపణ చేస్తారో, ఎవరైతే పూజిస్తారో శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వాళ్లకు కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుంది అని అంటే, మనం ఆపదలో ఉన్నప్పుడు, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, లేదా మనకి ఏదైనా గండాలు వచ్చినప్పుడు, అప్పుడు శివుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ శివానుగ్రహం పొందడానికి ఈ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఆరాధనలు ఉన్నాయి. శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పడం జరిగింది. శివుడికి నీరు పోసినా పరమానంద భరితుడవుతాడు, నువ్వు పంచామృతం పోసినా పరమానంద భరితుడవుతాడు. శివుడికి నువ్వు ఏ రకంగా పూజ చేసినా ఆనందంగా స్వీకరించేటటువంటి వాడు శివుడు ఒక్కడే. శివుడికి అంగులు ఆర్భాటాలు అవసరం లేదు. నిరాడంబరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం శివుడు మాత్రమే. శివుడు మనల్ని అనుగ్రహించడానికి ఎన్నో రకాల మార్గాలు, అభిషేకము, అర్చన, ఆరాధన, ధూపము, దీపము, నైవేద్యము, అలాగే స్వామివారి యొక్క నామస్మరణ, అలాగే స్వామివారి యొక్క జపారాధన, ఇవన్నీ కూడా శివునికి దగ్గరగా చేసుకోవడానికి చాలా విలువైనటువంటి అవకాశాలు ఆ భగవంతుడు మనకి ఏర్పరిచాడు. ఈ శ్రావణ మాసంలో శివారాధన చేసుకునేటటువంటి వారికి శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఒక మంచి ఉపాయం చెప్తాను. చక్కగా మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం తీసుకోండి, లేదు శివలింగం లేదంటే శివపార్వతులు కలిసి ఉన్నటువంటి ఒక పటం తీసుకోండి. ఆ పటం తీసుకొని ఒక పీట మీద పెట్టుకోండి. ఒక లింగం ఉంటే ఒక పళ్ళెల్లో పెట్టుకోండి. చక్కగా దానికి వీలుంటే శివలింగం ఉంటే పంచామృతంతో అభిషేకం లేదా ఆవు పాలతో అభిషేకం చేయండి. ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత శివుడికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే గనక మారేడు దళం అంటే శివుడికి చాలా ఇష్టము. అలాగే శివనాగ పుష్పము అని కూడా ఒకటి దొరుకుతుంది. అది మన దగ్గర దొరుకుతుంది లేదు, కేరళ లాంటి ప్రాంతాల్లో దొరుకుతుంది. శివనాగ పుష్పము అని చెప్పేసి ఉంటుంది, అదొకటి. లేదు అని అంటే గనక చిన్నటి పుష్పాలు ఉంటాయి. అవి ఏంటి అంటే తెల్లటి పుష్పాలు ఉంటాయి, చక్రం పూలు, ఏవైనా తెల్ల పుష్పాలు ఏవైనా తీసుకోండి. శివుడికి అష్టోత్తరాలు ఉంటాయి. ఆ అష్టోత్తరంతో శివుడికి బిల్వపత్రాల మీద ఓంకారం రాయాలి. ఆ ఓంకారం ప్రతి ఒక్క బిల్వపత్రం మీద ఓంకారం రాసి అది శివుడి యొక్క నామాలు చెప్పుకుంటూ మనం శివుడికి అర్పితం చేస్తే గనక మనకు ఎన్నో రకాలైనటువంటి శుభాలు చేకూరుతాయి అని చెప్పేసి మనకు శివపురాణం చెప్పినటువంటి అంశము. అలా ఎన్ని పత్రాల పైన గురుగారు? 108 పత్రాలు ఈ బిల్వ పత్రాలు 108 తీసుకొని మన శివనామాలు చెప్పుకుంటూ శివుడికి అర్పితం చేస్తే గనక విశేషంగా ఆనందంగా ఉండేటటువంటి వాడు శివుడు. శివుడికి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా నువ్వు గుప్పెడు నీళ్లు పోసినా పరమానంద భరితుడైపోతాడు. కాబట్టి కరుడు గట్టినటువంటి రాక్షసులకు సైతం వరాలు ఇచ్చేటటువంటి వాడు శివుడు.
శివనామస్మరణ చేసేటటువంటి వాడు వీడు మంచివాడా చెడ్డవాడా అని ఆలోచన శివుడికి ఉండదు. నన్ను స్మరించాడు, నన్ను ఆరాధించాడు, నన్ను పూజించాడు, అతనికి ఏం కావాలో నేను ఇచ్చేస్తాను అనేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు దేవతలు అంటే అది కేవలం శివుడు మాత్రమే. రాక్షసులలో అత్యధిక వరాలు ఇచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం శివుడు మాత్రమే. అంటే శివుడు పక్షపాతి కాదు. శివుడు దేవతలు తపస్సు చేసినా వరాలు ఇచ్చేస్తాడు, ఇటు రాక్షసులు తపస్సు చేసినా వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఎవరైతే నిష్కల్మషమైనటువంటి మనస్సుతో శివారాధన చేస్తారో వాళ్ళకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అయిపోతాయి. వాడు ఎలాంటి వాడు, తాగుతాడా, తింటాడా, లేదా వేరే వ్యసనాలు ఏమైనా ఇలాంటివి ఏమీ పట్టించుకోడు శివుడు. వాడు భక్తుడు, వాడు నన్ను తలిచాడు. శివ అన్నంత మాత్రము చేత కైలాసం నుండి దిగి వచ్చి ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క వరాలు ఇచ్చినటువంటి వాడు శివుడు. కాబట్టి అలాంటి శివనామస్మరణ చేసిన ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. కనుక ఈ శ్రావణ మాసంలో బిల్వపత్రం మీద ఓంకారం రాసి ఆ శివుడికి సమర్పించాలి. అలాగే తెల్లటి పుష్పాలు స్వామివారికి సమర్పించాలి. ఇలా సమర్పించడం ద్వారా ఏమవుతుంది, శివుడికి నాగవల్లి పుష్పాలంటే చాలా ఇష్టము. నాగవల్లి పుష్పాలని కూడా దొరుకుతాయి. అలాంటి పూలతో శివుడికి అర్చన చేయడం ద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు పొందవచ్చు. అయితే ప్రదోషకాలం శివుడికి చాలా ఇష్టమైనటువంటి కాలం. ప్రదోషకాలం అంటే సాయంకాలం సంధ్య సమయము. ఈ సమయంలో శివుడికి ప్రదోషాభిషేకం అనేటటువంటి జరుగుతుంది. ప్రదోష కాలంలో జరిగేటటువంటిది ప్రదోషకాల అభిషేకం చాలా విశేషమైనటువంటి. ఎవరికైనా రోగాలు ఉన్నా, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఎవరైనా చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు ఉన్నా, లేదు ప్రతిసారి మా ఇంట్లో ఏదో ఒక రోగాలు వస్తున్నాయి, ఏదో ఒక జ్వర సమస్యలు వస్తున్నాయి, ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనుకునేటటువంటి వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం చేసినటువంటి బిల్వపత్రాలు దేవాలయానికి వెళ్తే ప్రతిరోజు ఉంటాయి. దేవాలయానికి వెళ్తే శివుడికి అభిషేకం చేసినటువంటి ఈ యొక్క బిల్వపత్రాలు ఉంటాయి. ఆ బిల్వపత్రాలు ఇంటికి తీసుకొని వచ్చి రాత్రి సమయంలో పడుకునే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో 2-3 కానీ బిల్వపత్రాలు వేసేయాలి. వేసేసిన తర్వాత అంటే మంచి తాగేటటువంటి నీళ్ళలో ఆ బిల్వపత్రాలు వేసేయాలి. వేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసేసి మరునాడు ఉదయాన్నే లేస్తాం కదా, చక్కగా పరికడుపున ఆ బిల్వపత్రాలు అందులోంచి తీసేసేసి అవి వడగట్టుకొని ఆ నీళ్లను తాగితే శరీరంలో ఉన్నటువంటి 365 రోగాలు తగ్గిపోయేటటువంటి అవకాశము, దానికి ఉన్నటువంటి గొప్ప ఔషధ గుణము ఇలా చేయడం ద్వారా మానవాళికి కలుగుతుంది. ఎందుకంటే అప్పట్లో ఈ ఫిల్టర్లు లేవు, ఇలాంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఏమీ లేదు. అలాంటి సమయంలో మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే బిల్వపత్రాలను తీసుకొని వెళ్ళి రాగి చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో ఆ బిల్వపత్రాలను వేసేసి మరునాడు ఉదయాన్నే ఆ యొక్క నీటిని తాగేటటువంటి వారు. అందుకే అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉండేవి కాదు, నొప్పులు ఉండేటటువంటివి కాదు, ఆరోగ్యంగా జీవించేటటువంటి వారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి, ఇప్పుడు బిల్వపత్రాల్లో ఔషధ గుణాలు ఉంటాయి, వేపాకులో ఔషధ గుణాలు ఉంటాయి, అలాగే కొన్ని రావి ఆకులో ఔషధ గుణాలు ఉంటాయి, మామిడి ఆకులో ఔషధ గుణాలు ఉంటాయి. ఇలా కొన్ని పత్రాలలో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి సరిగ్గా మనం యూటిలైజ్ చేసుకుంటే మనకి ఏ మందులు అవసరం లేదు, ఏ డాక్టర్లు కూడా అవసరం లేదు. అంత విశేషమైనటువంటివి ఆ యొక్క ప్రకృతిలో దొరికే కొన్ని చెట్లకు అలాంటి ప్రత్యేకమైనటువంటి. అందుకే శివుడు కూడా మృత్యుంజయుడు, అంటే అపమృత్యులను దూరం చేసేటటువంటి వాడు, రోగాలను దూరం చేసేటటువంటి వాడు, శత్రువులను దూరం చేసేటటువంటి వాడు శివుడు. కాబట్టి ఇలా చేసినా కూడా ఈ శ్రావణ మాసంలో మనకున్నటువంటి రోగాలన్నింటినీ కూడా దూరం చేసుకునేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది. కనుక ఈ శ్రావణ మాసంలో శివారాధన ఈ రకంగా చేసుకోండి. శివారాధన చేసుకునేటటువంటి వారికి సైంటిఫిక్ రీజన్స్ దొరుకుతాయి, అలాగే సనాతన ధర్మంలో దొరికిన శాస్త్రానికి సంబంధించిన రీజన్స్ కూడా మీకు అన్నీ కూడా ఈ శాస్త్రంలో చెప్పడం జరుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు.